డాక్టర్ గారు, ఐవీఎఫ్కి వెళ్ళే ముందు ఒక పేషెంట్ డాక్టర్ని అడగాల్సిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి? ఐవీఎఫ్కి వెళ్ళే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మా డయాగ్నోసిస్ ఏంటి, మాకు రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమైనా ఉన్నాయా, మేము తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటి, ఫైనల్లీ మా ఛాన్సెస్ ఎంతవరకు ఉన్నాయి, అండ్ మేము ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ ఏమైనా ప్రొవైడ్ చేయాలా, మీకు పాత రిపోర్ట్లు మేము ఏమైనా షేర్ చేయాలా. ఈ ఇన్ఫర్మేషన్ అన్నీ అడిగినప్పుడు మెనీ బెనిఫిట్స్ ఉంటాయి. ది ఫస్ట్ ఏంటంటే డయాగ్నోసిస్ క్లియర్గా ఉన్నప్పుడు, ప్రాబ్లం ఉన్నప్పుడు సొల్యూషన్ యాక్యురేట్గా ఉంటుంది. రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు సపోజ్ వెయిట్ ఎక్కువ ఉన్నా హెల్త్ కండిషన్స్ ఉన్నా దానికి జాగ్రత్తలు తీసుకుంటే మనకు ఛాన్సెస్ పెరుగుతాయి. థర్డ్ ఈజ్ ఛాన్సెస్ ఎంతవరకు ఉన్నాయి, ఏజ్ బట్టి ఛాన్సెస్ మారుతాయి. ఏజ్తో పాటు అదర్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఒబిసిటీ ఉన్నా, డయాబెటీస్ ఉన్నా, థైరాయిడ్ యాంటీబాడీస్ ఉన్నా ఛాన్సెస్ మారుతాయి. ఏజ్ బట్టే ఒక సింగిల్ ఫ్యాక్టర్ కాదు. సో డాక్టర్ ఏమవుతుందంటే అవన్నీ అనలైజ్ చేసి మీకు ఛాన్సెస్ చెప్తారు. నేను ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడానికి వస్తుంది. ఎందుకంటే సమ్టైమ్స్ మీరు ప్రీవియస్గా ఇన్ఫర్మేషన్ చెప్పకపోవటం కానీ షేర్ చేసుకోకపోవటం వల్ల దాంట్లో వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అది మీరు మర్చిపోయినప్పుడు కానీ అంటే డాక్టర్ అడగకపోవటం వల్ల కానీ ఒక ఇన్ఫర్మేషన్ వాలంటీర్ అవటం వల్ల నష్టం ఏం లేదు సమ్టైమ్స్. బట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఐవీఎఫ్లో 100% సక్సెస్ రేట్ అనేది లేదు. రెండోది, మీరు అర్థం చేసుకోవాల్సింది, మీరు అడగాల్సింది కాదు, పెర్ సైకిల్ ప్రెగ్నెన్సీ రేట్ వేరు, పెర్ ట్రాన్స్ఫర్ వేరు, పెర్ లైఫ్ టైం వేరు.